ఒక్క శాపం ఈ ప్రాంత వైభవాన్ని మార్చేసింది. అందమైన చరిత్ర ఉన్న ఈ ప్రదేశాన్ని ఇలా నిర్మానుష్యంగా చేసింది. ఈ ప్రాంతం పేరే తలకాడు. మైసూరు దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. కానీ ఈ చిన్న గ్రామం వెనుక దాగి ఉన్న పెద్ద పెద్ద రహస్యాలు మీకు తెలుసా? చుట్టుపక్కల ఊర్లన్నీ పంట పొలాలతో సస్యశ్యామలంగా విరజిల్లుతుంటే ఈ గ్రామం మాత్రం ఇసుకలో కప్పబడి ఉంటుంది. సగటున ఏడాదికి 9 నుండి 10 అడుగుల ఇసుక ఈ ప్రాంతాన్ని కప్పేస్తుందని మీకు తెలుసా? ఒకప్పుడు సామ్రాజ్యాలు ఏలిన ప్రాంతం, ఆలయాలతో విరజిల్లిన మహిమాన్విత ప్రదేశం. కానీ వీటన్నిటినీ మార్చేసింది ఒక్క శాపం. ఆ శాపం వలన పతనమయ్యాయి రాజవంశాలు, ఇసుక కింద కప్పబడిపోయాయి ఎన్నెన్నో ఆలయాలు. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం మన భారతీయ సంస్కృతికి, రాజ్య వైభవానికి నిలువెత్తు నిదర్శనం. రండి, ఈ తలకాడు వైభవాన్ని, రహస్యాలను మా కళ్ళతో చూసి మీకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాం. పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రావెల్ టాండమ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా 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 బాగున్నాము. ప్రస్తుతం మైసూర్ హైవేలో ఉన్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ఎక్కడికి వెళ్తున్నారు అని. బెంగళూరు నుంచి బయలుదేరి అతి చేరువలో ఉన్న ఒక కర్స్డ్ టౌన్కి వెళ్తున్నాము. కర్స్డ్ టౌన్ అంటున్నారు ఎందుకు అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత A to Z డీటెయిల్స్ తెలుస్తాయి. ప్రస్తుతం అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, అనిత, వేర్ ఆర్ వి గోయింగ్? ఎస్, తలకాడు అనే ఒక టౌన్కి వెళ్తున్నాం అండి. దానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం కర్స్ వచ్చిందనమాట. అంటే శాపం తగిలింది ఆ టౌన్కి. శాపం తగిలి ఆ టౌన్ ఏమైంది, ఎలా ఉంటుంది ప్రస్తుతము, ఎందుకు శాపం తగిలింది, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా A to Z మనం తెలుసుకుందాము. మేము మార్నింగ్ అరౌండ్ 7:30 ఆ టైంకి బెంగళూరు నుంచి బయలుదేరామండి. ప్రస్తుతం మైసూర్ హైవేలో ఉన్నాం అనమాట. మనం వెళ్ళే ఈ తలకాడు అనే టౌన్ అరౌండ్ 135 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి. అలాగే మైసూర్కి చాలా దగ్గర అండి, అరౌండ్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మైసూర్ నుంచి ఉందన్నమాట. హైవేలో ఉన్నాము, మైసూర్ హైవే. చాలా చాలా బ్యూటిఫుల్ హైవే. పదండి, తలకాడు వెళ్ళి A to Z డీటెయిల్స్ దాని గురించి తెలుసుకుందాము. లెట్స్ గో. పదండి. బెంగళూరు నుంచి అరౌండ్ 90 కిలోమీటర్స్ దాటామండి. దాటిన వెంటనే మాకు మద్దూర్ మాలవల్లి రోడ్డును ఒకటి వస్తుంది అనమాట, డైవర్షన్. హైవే నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కొంచెం సర్వీస్ రోడ్లోకి వచ్చి యూ హ్యావ్ టు టేక్ ది లెఫ్ట్ అండ్ వస్తే ఈ స్టేట్ హైవే వస్తుంది అనమాట. బట్ క్లైమేట్ ఉందండి, అమేజింగ్ క్లైమేట్. బెంగళూరు నుంచి 7:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పటివరకు ఎండ చూడలేదు. టైం వచ్చేసి 9:45 అయింది. నాకు తెలిసి సంధ్య లాస్ట్ 1.5 month నుంచి కూడా నేను బెంగళూరులో ఎండ అనేది చూడలేదు. అంత అమేజింగ్ క్లైమేట్. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ కర్ణాటక అండి. ఐ లవ్ దిస్ పార్ట్. ఎందుకంటే సమ్మర్ అనేది నేను మాక్సిమం ఒక 1 month 15 days అండి, 45 days కన్నా నేను సమ్మర్ చూడలేదు బెంగళూరులో. ఎక్కువ హీట్ కూడా అనిపించదు. చాలా చాలా బాగుంటుంది. అండ్ జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇంకొక 46 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ తల్లి అయితే మనకి 51 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపులో వెళ్ళగలుగుతాము. బట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు కర్స్డ్ విలేజ్. అసలు దానికి శాపం ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు, ఏమేం టెంపుల్స్ ఉన్నాయి. ఇట్స్ యాక్చువల్లీ ఆ టెంపుల్ టౌన్ అండి. సో ఏమేం టెంపుల్స్ ఉన్నాయి, చాలా పెద్ద హిస్టరీ ఉంది ఆ పర్టికులర్ ప్లేస్ కి. అండ్ అంటే మనం ఒక రోజులో వెళ్తే కవర్ చేయలేము అనమాట. అన్ని టెంపుల్స్ ఉన్నాయని విన్నాము. కానీ మేము ఇప్పుడు వేసేది అయితే 1 day ట్రిప్ అండి. సో ఈ రోజు ఈ వీకెండ్ అప్పుడు మేము 1 dayలో ఆ ప్లేస్ లో ఏమేమి కవర్ చేయొచ్చు అవన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చూపిస్తాము. దిస్ ఇస్ యాక్చువల్లీ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ క్లస్టర్స్ అండి. అంటే అరౌండ్ 30-35 టెంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. బట్ నాకు తెలిసిన ఇదేంటంటే అరౌండ్ 30 టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ సబ్మర్జ్డ్ అయిపోయాయి అనమాట. అంటే కావేరీ నది ఉంటుంది అక్కడ. ఆ కావేరీ నది యొక్క ఇసుకలో మొత్తం అన్ని కప్పబడిపోయి ఉన్నాయి.
ఎన్ని బయట ఉన్నాయి, మనం ఎన్ని చూడగలుగుతాం అనేది అక్కడికి వెళ్ళే తెలుసుకోవాలి. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే చాలా టెంపుల్స్ చూసాను కర్ణాటకలో, కానీ దిస్ ఇస్ యాక్చువల్లీ చాలా యూనిక్ కదా. శాప ఉన్న విలేజెస్ని ఎక్కువ మనం చూసుంటాము, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. సో యా, లెట్స్ గో. ఇంకొక 40 కిలోమీటర్స్ చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాము. చూడండి, ఇంకొక స్మాల్ టౌన్ భారతీ నగర అంట, కేఎం దొడ్డి అంటే దీని పేరు. కర్ణాటకలో కొన్ని విలేజెస్ భలే వింతగా అన్ని మనం తెలుగు భాషతో కంపేర్ చేసుకోకూడదు. ఇక్కడ లాంగ్వేజ్ ప్రకారం ఇట్స్ వెరీ గుడ్. కానీ చాలా చెరుకు అవన్నీ వెళ్తున్నాయంటే ఇక్కడ ఏమన్నా చెరుకు ఇవి ఉన్నాయండి తోటలు. చాలా షుగర్ సిటీ ఉంటుంది అనుకుంటా, మాండ్యా దగ్గరే అండి. మాండ్యా కూడా చాలా చాలా దగ్గర. అంటే చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం వెళ్ళే డెస్టినేషన్ నుంచి అరౌండ్ 45 కిలోమీటర్స్ ఇస్ మైసూర్. చాలా చాలా దగ్గర. బెంగళూరు నుంచి మాత్రం 135 కిలోమీటర్స్. అండ్ బెంగళూరు నుంచి ఐ థింక్ మైసూర్కి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా హిస్టారిక్ ప్లేసెస్ వస్తాయి. శ్రీరంగపట్న అని, చెన్నపట్న కూడా దారిలో, చెన్నపట్న అని చెప్పేసి కూడా వినే ఉంటారు. ఇట్స్ ల్యాండ్ ఆఫ్ టాయ్స్. టాయ్స్ చాలా చాలా బాగుంటాయి. వుడ్ తో చేసిన టాయ్స్ లాంటివి అమ్ముతారు. అండ్ అలాగే షుగర్ ప్రొడక్షన్ ఒక సిటీ ఉంది. సిల్క్ దానికి రిలేటెడ్ కూడా ఒకటి ఉంది. అలా ఈ వేలో మీకు అంటే ఒక్కొక్క టౌన్ కి ఒక్కొక్క స్పెసిఫిక్ నేమ్ అనేది ఇచ్చారనమాట. అంటే వాళ్ళ స్పెషాలిటీ బట్టి ఆ నేమ్ ఇచ్చారు. అలాగే ఫుడ్ కూడా చాలా, అంటే ఏరియాకి మంచి మంచి లోకల్ క్యూజిన్స్ ఉంటాయి కదా. అలాంటి మద్దూర్ వడ ఎవరైనా తినకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మద్దూర్ వడ కూడా చాలా బాగుంటుంది. అంటే మామూలుగా మన దగ్గర దొరికే వడ ఈజ్ డిఫరెంట్. కొంచెం మన దగ్గర వడ అంటే పెద్దగా ఉంటుంది కదా, మద్దూర్ వడ అనేది సన్నగా ఉంటుంది, కొంచెం హార్డ్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అది ఫేమస్ ఇక్కడ. మేము చాలా సార్లు వచ్చాం ఈ రోడ్ లో, చాలా సార్లు ట్రై చేసాం. బెంగళూరియన్స్ కి మైసూర్ అన్నది చాలా ఈజీ స్పాట్ అన్నమాట. వీకెండ్ వెళ్ళి రావడానికి బాగుంటుంది కూడా, డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రోడ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి, మాలవల్లి రోడ్, మద్దూర్ మాలవల్లి రోడ్. లోపలికి వస్తే అరౌండ్ 50 కిలోమీటర్స్ అనమాట. ఏంటి, మైసూర్ హైవే నుంచి. ఒక 25 కిలోమీటర్స్ మాలవల్లి రోడ్ లో వచ్చిన తర్వాత చూడండి ఎంత చిన్న రోడ్ లో ఎంటర్ అయ్యాము. అంటే చాలా రోడ్స్ ఉన్నాయండి ఈ ఏరియాకి వెళ్ళడానికి, బట్ మేము తీసుకున్న రోడ్ ఇది అనమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో, చిన్న చిన్న విలేజ్ వస్తున్నాయి. పొద్దున్నే టైం, ఫార్మర్స్ అందరూ పొలాలకు వెళ్తున్నారు. ఎంత బాగుంది చూడండి. ఒక మంచి విలేజ్ వైబ్ కలుగుతుంది. ఇక్కడే చూడండి సెయింట్ జోసెఫ్ స్కూల్ అంట. బ్యూటిఫుల్ గా ఉంది కదా, మంచి పొలాలు. నాకైతే మన ఆంధ్ర గోదావరి జిల్లాలో అన్ని తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా నేరో అయిపోతుందండి రోడ్డు. ఒక 22 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇదే రోడ్లో. ఇంకొక 8 కిలోమీటర్స్ ఆర్ 9 కిలోమీటర్స్ ఉందన్నమాట తలకాడు. ఇక్కడ మధ్యలో ఒక చిన్న విలేజ్లో ఆగాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ యాక్చువల్లీ శివుడి టెంపుల్ ఒకటి ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఈ లోపలికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళట్లేదు, ప్రస్తుతం అయితే తలకాడు వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో. ఎప్పటి కన్స్ట్రక్షన్స్ అండి ఇవి, ఎంత ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్స్. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, మొత్తం కావేరీ రివర్ అనమాట. చాలా చాలా బాగుంది. పదండి, ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి తలకాడు కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు చూడండి కావేరీ రివర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. బాబా అమేజింగ్ ఉంది. ఎలా ఉంది సంజు? సూపర్. అసలు ఇక్కడ లిటరలీ రోడ్ దగ్గర ఒక డెడ్ ఎండ్ లాగా వచ్చింది అనమాట. బట్ బ్యూటిఫుల్ అండి. పర్టికులర్లీ రైనీ సీజన్ ఫుల్ ఆఫ్ వాటర్ తోటి ఉందన్నమాట కావేరీ నీరు. నేనైతే ఇప్పుడు దిగి చూస్తాను, ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే తీరాల్సిందే. పదండి కిందకి దిగి ఎలా ఉంది ఏంటి చూద్దాము. సో ఇక్కడ జస్ట్ తలకాడుకి ఇంకా ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉందంతే. ఒక చిన్న రోడ్ అండ్ కావేరీ నదిలా కనిపించగానే టర్న్ అయ్యాం కదా. చూడండి అసలు ఈ లుక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు ఫుల్ నిండుగా ఉందన్నమాట కావేరీ నది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వెనక చూస్తే మీకు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చూపించండి సిద్ధు.
ఇది ఒక పాత టెంపుల్ లాంటి స్ట్రక్చర్ అన్నమాట. ఇవి చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ ప్లేస్ కి ఎంత హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందో. అసలు ఆ కట్టడాలు చూడండి, ప్యూర్లీ మీకు పాత హొయసలాస్, చోలాస్, విజయనగర ఎంపైర్ వాళ్ళందరూ ఇక్కడ పాలించే వాళ్ళు కదా, వాళ్ళందరికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. అసలు రివర్ ఎదురుకుండానే అది చూస్తుంటే ప్యూర్ మిస్టిక్ ఫీలింగ్ కలుగుతుంది. చాలా మంది నా చూసారు కదా గాలి ఎలా వస్తుందో, ప్యూర్ సెకండ్ సెంచరీ నుంచి ఉంది, హిస్టరీ ఉంది. అదంతా కూడా మనం తలకాడు వెళ్ళి మాట్లాడదాము. బట్ ఈ ఏరియా చూసి ఫిదా అయిపోయాం. ఎస్, లిటరలీ ప్యూర్ ఏమంటారు, నది నుంచి వచ్చే గాలిని పీల్చుకుంటున్నాం అనమాట. చుట్టూరు చెట్లు, డెఫినెట్లీ మస్ట్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. మీరు కూడా కనుక తలకాడు ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఒక పిట్ స్టాప్ లో ఒక 5 to 10 minutes పెట్టుకోండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇక్కడ ఏదైనా వాళ్ళు కుర్చీలు అంటూ పెడితే కనుక ఒక గంట సేపు అన్న ఇదిగా కూర్చుంటాను అనమాట, అంత బాగుంది. లిటరల్లీ దిస్ ఈస్ అమేజింగ్ ప్లేస్. అక్కడ ఒక చిన్న ఘాట్ లాగా కూడా ఉంది, సిద్ధార్థ్ చూపించండి. అంటే కావేరీ మనం మామూలుగా గంగా నది, గోదావరి నది దగ్గర ఘాట్స్ చూస్తాం కదా, అలా ఘాట్ లాగా కూడా వాళ్ళు బిల్డ్ చేశారు. ఇక్కడ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉందండి. ఎందుకంటే తలకాడులో మీకు ఆల్మోస్ట్ శివాలయాలు చాలా కనిపిస్తాయి అనమాట. చాలా మంది కావేరీ నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుందుకు దానికి కూడా వెళ్తారనమాట. సో బట్ అమేజింగ్ ప్లేస్ అండి. నేను ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత ఒక నదిని ఇంత నిండుగా ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను. మస్ట్ ఫీల్ ఎక్స్పీరియన్స్. కావేరీ నది దాటి ఒక 1 kilometer ముందుకు వచ్చాము. మంచి దూర జామకాయలు కనిపించాయి. ఇంకా సందేహం ఆగలేదు. చాలా చాలా బాగున్నాయండి. ఇదే స్వీటెస్ట్ జామకాయ అన్నమాట ఇది. అంటే ఇక్కడ పక్కన ఉన్న పొలాలు వాటిలోంచి కోసుకొచ్చిన జామకాయలు ఇది. చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి అనమాట. నాకైతే ఇలాంటి హైవే రైడ్స్ లో మెయిన్ గా ఇలా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఇలాంటి దారిలో దొరికే మొక్కజొన్న పొత్తులు, జామకాయలు అవన్నీ తింటుంటే ఆ ఫీలే వేరు కదా. ఆ ఫీల్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. చూడండి, మంచి పొలాలు, చాలా బాగుందండి. ఈ ట్రిప్ లో మెయిన్ గా మనం ఎంజాయ్ చేసేది ఈ డ్రైవ్ అండ్ మధ్యలో కనిపించే ఈ పొలాలు, ఈ అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ అమేజింగ్ ఉంది. ఇంకొక 4 kilometers వచ్చేసాం ఆల్మోస్ట్. పదండి, ఐ థింక్ ఇంకొక 5 minutes లో అక్కడికి వెళ్ళిపోతాము. వెళ్ళి అది ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ గా చూద్దాం. ఇందాక ఒక శాపం వలన ఈ గ్రామం ఇలా అయింది అని అన్నాం కదండి. ఆ శాపం వెనుక ఉన్న ఒక చిన్న కథని ఇప్పుడు చెప్తాను, వినండి. విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీరంగరాయలు వారు శ్రీరంగపట్నాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించి తలకాడులో ఉన్న వైద్యనాథీశ్వర స్వామిని దర్శించుకుందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఆయనకి సంబంధించిన రాజ్య బాధ్యతలన్నీ కూడా ఆయన 2వ భార్య అయిన అలవేలమ్మ చేతిలో పెట్టారు. అలమేలమ్మ శ్రీరంగపట్నం రంగనాథ స్వామి అపరభక్తురాలు. ఆవిడ నగలను స్వామివారికి, అమ్మవారికి అలంకరణకు కూడా ఇచ్చేవారట. ఇదిలా ఉండగా తలకాడులో ఉన్న రాజు ఆరోగ్యం రాను రాను క్షీణించసాగింది. దానితోటి అలమేలమ్మ రాజ్యాన్ని మైసూరు రాజు అయిన రాజా వడియార్ చేతిలో పెట్టి ఆమె ఆభరణాలన్నీ కూడా తీసుకుని తలకాడు వైపు పయనమవుతుంది. అప్పటి నుండి కూడా శ్రీరంగపట్నం ప్రాంతాన్ని మైసూరు వడియార్ రాజులే పరిపాలించేవారు. అయితే రాజా వడియార్ అంత ప్రాముఖ్యత పొందిన ఆమె నగలను ఎలాగన్నా స్వాధీనం చేసుకోవాలని తలచి సైనికులను ఆమెను వెంబడింపమని పంపుతాడు. అప్పటికే రాజు కోల్పోయి దుఃఖంతో ఉన్న అలమేలమ్మ తన నగలను ఎలాగైనా కాపాడుకోవాలని తలుస్తుంది. అప్పుడు అలమేలమ్మ తన అడుగుల సైనికులకు తెలియకుండా తలకాడు ఇసుకతో కప్పబడాలని చెప్పేసి శపిస్తుంది. తర్వాత నదిలోకి దూకుతూ తన నగలు దొరకకుండా మాలంగి దగ్గరున్న కావేరీ నదిలో సుడిగుండం ఏర్పడాలని చెప్పేసి శపిస్తుంది. మైసూరు రాజుల్ని నమ్మిన అలమేలమ్మ ఆయన చేసిన పనిని తట్టుకోలేక నదిలోకి దూకుతూ మైసూరు రాజులకు ఇక వంశోద్ధారకులు ఉండకూడదు అని చెప్పేసి కూడా శపిస్తుంది. ఈ శాపం యొక్క ప్రభావం ఈనాటికి మైసూరు రాజులు అనుభవిస్తూనే ఉన్నారు. అలాగే ఈ తలకాడులోని చాలా మటుకు ప్రాంతాలు ఇప్పటికీ కూడా నిలువెత్తు ఇసుకతోటి కప్పబడిపోయి ఉంటాయి. ఇదండి ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నదే శ్రీ వైద్యనాథీశ్వర స్వామి వారి ఆలయం. తలకాడు చేరుకోగానే మీకు మొట్టమొదటిగా ఈ ఆలయమే పెద్దదిగా కనిపిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న పంచలింగ క్షేత్రాలలో ముఖ్యమైనది, ఇంకా శక్తివంతమైనది కూడా. ఇదండి వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. 1800 ఏళ్ల క్రితం అండి
1800 years ఓల్డ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ టెంపుల్. స్వయంభు లింగం అనమాట. చాలా 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 అమేజింగ్ గా ఉంది. లోపల వీడియో తీయడం అనేది ప్రొహిబిటెడ్ అనమాట, అందుకే వీడియో తీయలేదు నేను. కానీ చాలా చాలా బాగుందండి. బయట కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, చాలా శివలింగాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చూడండి అక్కడ ఉన్నాయి. బ్యూటిఫుల్ గా ఉందండి టెంపుల్. ఈ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయం ఇంచుమించు 14వ శతాబ్దంలో చోళ రాజుల చేత నిర్మించబడింది. ఇక్కడున్న వైద్యనాథేశ్వర స్వామి భక్తులకు ఆరోగ్య సమస్యల నుండి విముక్తిని ప్రసాదిస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికుల నమ్మకం. అలాగే ఈ ఆలయానికి కూడా ఒక చిన్న స్థల పురాణం ఉందండి. అదేంటో తెలుసుకుందామా? పూర్వము సోమదత్తుడు అనే ఒక ఋషి ఉండేవారు. ఒకనాడు ఆయన శిష్య పరంపరతో కలిసి పయనమవుతుండగా ఏనుగుల గుంపు చేత సంహరింపబడతారు. వారు మళ్ళీ తమ తదుపరి జన్మలో ఏనుగుల రూపంలో పుట్టి అక్కడ చెట్టు రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఆ సమయంలో అటువైపే పయనమవుతూ వెళ్తున్న వేటగాళ్ళైన తల మరియు కాడు సోదరులు ఏనుగులు ఆ చెట్టుని పూజించడం చూసి ఆశ్చర్యానికి గురై అక్కడ ఆగి ఆ చెట్టుని నరకడం మొదలు పెడతారు. ఉన్నట్టుండి ఆ చెట్టు నుండి రక్తం కారడం మొదలవుతుంది. అది చూసిన తల కాడు వెంటనే ఆ చెట్టుని నరకడం ఆపివేస్తారు. ఆ చుట్టుపక్కలే ఉన్న పళ్ళు, కాయలు, ఆకులతోటి ఆ చెట్టు నరికిన చోట కట్టుకడతారు. అప్పుడు ఆ రక్తం కాస్త పాలదారగా మారి ఆ చెట్టుకి గాయమైన చోటు నయమైపోతుంది. ఆ విధంగా తల కాడు పాప విముక్తులవుతారు. అలాగే చెట్టు రూపంలో ఉన్న శివుడు తనని తాను తన గాయాన్ని నయం చేసుకోవడం వలన ఆయనకి వైద్యనాథేశ్వరుడు అన్న పేరు కూడా వచ్చింది. ఈ వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో అద్భుతమైన శిలాఖండాలను మనం చూడొచ్చు. గర్భాలయం బయట ఇరువైపులా ఉన్న ద్వారపాలకులు, నందీశ్వర స్వామి విగ్రహాలు అప్పటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెప్పేలాగా ఉంటాయి. గర్భగుడికి ఇరువైపులా కూడా గణేశుడు మరియు సుబ్రహ్మణ్య స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఇక గుడి వెనుక మండపంలో నటరాజస్వామి, దుర్గాదేవి, చాముండేశ్వరి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు, కాళికాదేవి, శారదాంబాదేవి విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. శివుడు ఇంకా విష్ణుమూర్తి అవతారాలను నిదర్శనంగా తీసుకుని ఇక్కడున్న స్తంభాలపై శిలలను చెక్కారు. సాక్షాత్తు శ్రీరాముల వారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. మీరు శిల్పకళను ఇష్టపడేవారైతే కనుక ఆలయ ప్రాకారంలో ఎటువైపు చూసినా కూడా మీకు మంచి మంచి శిలాకృతులను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఈ పెద్ద భాండీ ఒకటి. పూర్తిగా రాతితోటి చేయబడింది. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అసలు ఒక పెద్ద రాయిని తీసుకొని ఇంత అద్భుతంగా దీన్ని చెక్కారంటే ఆశ్చర్యంగా ఉంది కదండి. ఇది సరిగ్గా మీకు మనోన్మణి అమ్మవారి సన్నిధి ఎదురుకుండా కనిపిస్తుంది. ఇకపోతే గుడికి కుడివైపున ప్రత్యేక మండపంలో మనం ఈ మనోన్మణి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ అమ్మ పార్వతీదేవి ప్రతిరూపం. మనో అంటే మనస్సు, మణి అంటే ఆభరణం. మనస్సుకి ప్రశాంతతను అందించే అమ్మవారిగా ఈ అవతారం ప్రసిద్ధి చెందింది. అక్కడ వేలాడుతున్న రింగ్స్ని చూసారా? వాటికి ఎటువంటి అతుకులు లేవండి. రాతిలోనే అలా రింగ్స్ని చైన్ లాగా చెక్కారు. అసలు ఇది ఒక్కటే చూస్తే చాలండి మన పూర్వీకులు ఎంత నైపుణ్యవంతులో మనకు తెలియడానికి. ఇలా తలకాడు రాగానే మనం మొదట శ్రీ వైద్యనాథేశ్వర స్వామిని దర్శించుకుంటాం. ఈ ఆలయంలో సుమారు ఇంచుమించు మనం అరగంట నుండి గంట సేపటి వరకు సమయాన్ని గడపచ్చు. ఇప్పటివరకు మనం చూసుకున్నది వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మీకు కెమెరాలో కనిపిస్తున్నది అదే. సో అక్కడి నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, ఈ ఎల్లో కలర్లో ఉన్నది. సో దానిలోకి వెళ్ళి వీరభద్ర స్వామి టెంపుల్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం పదండి. వీరభద్రుడి ఆలయం సరిగ్గా వైద్యనాథేశ్వర స్వామి దేవాలయానికి 30 నుండి 40 అడుగుల దూరంలో ఉంటుంది. ఇక్కడ వీరభద్రుడు అంటే శివుని ఉగ్రరూపాన్ని మనం దర్శించుకోవచ్చు అన్నమాట. అది పక్కన పెడితే ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఈ ఆలయం బయట
ఇందాక మనం కథలో విన్న తల ఇంకా కాడు విగ్రహాలను మనం చూడొచ్చు. వీరి వృత్తాంతం వలనే ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు వచ్చింది. అదిగో అక్కడ ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న చిన్న మండపాలే తల మరియు కాడువి. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఇసుకతో కప్పబడిందండి. కానీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు నెమ్మదిగా ఆలయాలన్నీ కూడా వెలికి తీసి మన పురాతన వైభవాన్ని చూసే అవకాశాన్ని కల్పించారు. ఇక్కడున్న వీరభద్రుడు ఇక్కడ స్థానికులని ఈ ప్రాంతాన్ని ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచన్నా కాపాడతారని చెప్పేసి ఇక్కడ స్థానికుల నమ్మకం అన్నమాట. లిటరల్గా ఈ తలకాడు విలేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మనకి రైట్ సైడ్ అంతా కావేరీ నది కనిపిస్తూ ఉంటుంది అండ్ మామూలు రోడ్డు ఉంటుంది అనమాట. కానీ ఒక్కసారి తలకాడు విలేజ్ స్టార్ట్ అయిన వెంటనే మొత్తం ఇసుకతో కప్పబడిపోయి ఉంటుందండి. కింద చూడొచ్చు, అసలు నడవడానికి కూడా కష్టంగా ఉందన్నమాట, అంత ఇసుక ఉంది. జస్ట్ ఇమాజిన్ కర్స్, ఆవిడ పెట్టిన శాపం ఎలా ఫలించింది అనేది. ఇక్కడ మొత్తం ఏంటంటే మనం ప్రస్తుతం ఒక శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము, ఇంకొకటి పంచలింగాలు ఉంటాయి ఇక్కడ. అది కాకుండా ఒకటి వైష్ణవాలయం అండి. సో అది కూడా దర్శించుకుందాము. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఎంత కాంట్రాస్ట్ అంటే విత్ ఇన్ మినిట్ మొత్తం కాంట్రాస్ట్ అయిపోతుంది. మొత్తం ఇసుకే అనమాట ఎక్కడ చూసినా. ఇదేదో మామూలుగా వీకెండ్ ట్రిప్ లో ఉంటుందని వచ్చాను, కానీ అడ్వెంచరస్ గా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 400 meters to 500 meters స్ట్రెచ్ మొత్తం అంత ఇసుక అనమాట. లిటరల్లీ ఇలా అడిగేస్తే పాదం దిగబడిపోతుంది అనమాట, అలా ఉంది. నా సజెషన్ అయితే చెప్పులతో కంటే చెప్పులు లేకుండా నడిస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పులు ఉంటే ఇంకా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఫర్ నౌ అయితే ఇంకా కొంచెమే డిస్టెన్స్ కాబట్టి వీఆర్ ఎంజాయింగ్ దిస్. అండ్ నెక్స్ట్ పాతాళేశ్వర స్వామి టెంపుల్ అంట, అది కూడా ఇక్కడ ఉన్న పంచలింగాల్లో ఒకటని చెప్పారు. ఇప్పుడు ఆ టెంపుల్ ని విజిట్ చేసుకుందుకు ఇలా బై వాక్ వెళ్తున్నాం అనమాట. చూడండి అసలు ఎలా ఉందో. అన్విత కూడా హ్యాపీగా నడుస్తుంది. అన్విత ఎలా ఉంది నాన్న? బాగుందా? ఆర్ యూ ఎంజాయింగ్? వెరీ గుడ్. మొత్తం ఇసుకే అండి, కంప్లీట్ ఇసుకే. అసలు ఎంత కాంట్రాస్ట్ అంది చాలా. అసలు అంటే ఈ విలేజ్ తలకాడు వచ్చేంత వరకు కూడా రైట్ సైడ్ మనకి హాయిగా నది కనిపించింది, నది, పంట పొలాలు అన్ని ఉన్నాయి. సడన్ గా మొత్తం మునిగిపోయింది ఇసుకలో, మారిపోయింది. ఇందాక మనం ఫస్ట్ శివలింగం దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ వరకు యాక్చువల్లీ ఆ కాలంలో విలేజ్ ఉండేదంట. బట్ మునిగిపోయి ఇసుకతో డీప్ అయిపోయింది ఇసుకతోటి. ఇప్పుడు ఈ టెంపుల్ చూడండి ముందు వస్తుంది, పాతాళేశ్వర స్వామి టెంపుల్. ఇవి కూడా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెమ్మదిగా ఉన్న ఇసుకనంతా తీసి తొలగిస్తే ఈ రోజు మన దగ్గర కొన్ని టెంపుల్స్ బయటపడి ఉన్నాయి. సో ఇప్పుడు మనం వచ్చేసాము పాతాళేశ్వర స్వామి టెంపుల్ కి. ఇది మన సెకండ్ పంచలింగ టెంపుల్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ టెంపుల్ మీకు దిగాలంటే కనుక ఇంచుమించు ఒక 20 to 30 steps దిగాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా మీకు ఇసుక కనిపిస్తూనే ఉంటుంది. అండ్ పాతాళంలో ఉన్నట్టే ఉంటుంది అనమాట నిజంగా పాతాళేశ్వర స్వామి టెంపుల్. ఇది వరకు అయితే ఇదంతా కూడా ఇసుకతోటి కవర్ అయిపోయిందంట. ఆల్మోస్ట్ హాఫ్, ఓన్లీ గోపురం ఒకటే బయటకు కనిపించేదంట. కానీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెమ్మదిగా ఇసుకనంతా తవ్వి గుడి అంతా కూడా వెలికి తీసాక మనకి ఈ రోజు ఇట్లా దర్శనం చేసుకుందుకు వీలుగా ఉంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. పాతాళేశ్వర స్వామి టెంపుల్ చూడండి, మొత్తం దేవదారు చెట్లు లాగా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ప్రసాదాలు ఇవన్నీ అమ్ముతారు. చూసారా ఇసుక ఎలా ఉందో. ఇందాక సంధ్య చెప్పినట్టు ఇదంతా కప్పబడిపోయిందంట. ఇదంతా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వారనమాట. చూడండి ఎంత పైకి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకొక 400 meters వెళ్తే మనకి మరళేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో పంచలింగాల్లో 2 లింగాలు దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మరళేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. 400 meters అండి. మళ్ళీ మొత్తం ఇసుకంతా స్టార్ట్ అయిపోయింది. కనిపిస్తుంది ముందు మొత్తం ఫారెస్ట్, బ్యూటిఫుల్ వైబ్. సంధ్య వాళ్ళు హ్యాపీగా పైనాపిల్ కొనుక్కుని పైనాపిల్ తింటున్నారు. బాగుందా?
మంచి ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకోవచ్చండి ఇక్కడ. ఎంత బాగుందంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కొంచెం నడవడానికి ఓపిక ఉంటే చాలు. అంటే ఒక మినీ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. యా, ఇప్పుడు తిరుపతి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 5-6 గంటలు నడుస్తాం కదా మనం, అలాంటిది ఒక చిన్న పిలిగ్రిమేజ్. ఒకే దగ్గర పంచలింగాల దర్శనం అండి. అదే కాకుండా వైష్ణవాలయం ఉంటుంది, ఒకటే ఒక వైష్ణవాలయం, అది కూడా చూసుకుందాం. ముందు ఉంటుంది నారాయణ స్వామి టెంపుల్. అదేంటి సంజయ్ టెంపుల్ పేరు? కీర్తి నారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ ఇంకా లోతు అయిపోయిందండి. చూడండి, తెలుస్తుందో? చూడండి, ఇగో పదండి. అక్కడ మరళేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ హౌ ద టెంపుల్ ఈస్. ఇందాక చెప్పినట్టు ఇక్కడ మొత్తం కూడా క్లస్టర్స్ కింద డివైడ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే ఫస్ట్ స్ట్రెచ్ అనమాట, ఫస్ట్ క్లస్టర్ అంటారు. ఇక్కడ 3 శివలింగాలు ఉంటాయి. కీర్తినారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే సెకండ్ క్లస్టర్ ఉంటుంది, థర్డ్ క్లస్టర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇది కవర్ చేసి అది కూడా చేయగలుగుతామో లేదో చూద్దాం. సెకండ్ స్ట్రెచ్ ఇక్కడికి దగ్గరగా ఉంటుందో లేదో తెలియదు, బట్ ఈ స్ట్రెచ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళి కనుక్కుని అది కూడా చూద్దాము. సెకండ్ స్ట్రెచ్లో ఒక శివలింగం ఉంది అని తెలిసింది. ఇంకొకటి థర్డ్ స్ట్రెచ్లో ఇంకోటి ఉందన్నమాట. ఇందాక సిద్ధు చెప్పినట్టు ఇది క్లస్టర్ 1 అంటే ఇదంతా ఒక రూట్ అండి. ఈ రూట్ లోనే మనం వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయితే నెక్స్ట్ పాతాళేశ్వర టెంపుల్, ఇప్పుడు మరులేశ్వర టెంపుల్ కి వెళ్తున్నాం కదా, ఇక్కడికి వస్తామన్నమాట. అయితే ఈ 3 క్షేత్రాలు వచ్చేసి పంచలింగాలని చెప్పారు కదా ఇందాక సిద్ధు, అందులో ఈ 3 క్షేత్రాలు వస్తాయి. ఇంకా ఇదే రూట్ లో మనకి చౌడేశ్వరి ఆలయం ఒకటి, ఇంకొకటి కీర్తినారాయణ స్వామి వారి టెంపుల్ ఒకటి వస్తుంది. కానీ అవి వేరే టెంపుల్స్. కానీ పంచలింగాల్లోకి వచ్చేవి మాత్రం ఈ 3 దేవాలయాలే అనమాట. ఈ స్ట్రెచ్ లో ఇవన్నీ కవర్ చేద్దాం. తర్వాత ఇక్కడ నుంచి వేరే రూట్స్ లోకి వెళ్తే కనుక మనకి రిమైనింగ్ పంచలింగాల్లో ఉన్న వేరే 2 లింగాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ తలనాడు అనే ప్రదేశంలో ఈ పంచలింగాలకి కూడా 12 years ఒకసారి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారంటండి. కార్తీక మాసం ఆ టైంలో చాలా అద్భుతంగా ఉంటుందంట. ఎక్కడెక్కడి నుంచో శివభక్తులు అందరూ వచ్చి పూజలు చేస్తారంట. ఎవ్రీ 12 years ఒకసారి మాత్రమే ఆ పూజ జరుగుతుందంట. సో ఇది చాలా ఆస్పిషియస్ స్పేస్ రీజన్ అన్నమాట. అంటే శివభక్తులకి వాళ్ళకి కూడా చాలా కనెక్ట్ అయ్యే ప్లేస్ అన్నమాట ఇది. అండ్ చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఇక్కడ మనకి పక్కన కనిపిస్తుంది కదా గోపురం, అది మీకు కనిపించేదే మరులేశ్వర స్వామి వారి టెంపుల్ యొక్క గోపురం అన్నమాట. సో ఈ 12 ఏళ్ళకి ఒకసారి చేసే పూజ చాలా అద్భుతంగా చేస్తారండి. అంటే ఎక్కడెక్కడి నుంచో కొన్ని, మొత్తం కర్ణాటకనే కాకుండా ప్రతి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా, కర్ణాటకకి దగ్గర ఉండే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారట. ఎందుకంటే ఒకేసారి పంచలింగాల దర్శనం అనేది చాలా చాలా గొప్ప సిగ్నిఫికెన్స్ పొందిన విషయం కదా. సో అందుకని చెప్పేసి వచ్చి దర్శనం చేసుకుంటారు. చూసారా, మరళేశ్వర స్వామి టెంపుల్ కూడా ఎంత అద్భుతంగా ఉంది. మనం కూడా ఈ మట్టిలోంచి నడిచి కిందకి వెళ్ళి మొత్తం అంతా కూడా చూద్దాం పదండి. అండ్ ఈ పంచలింగాలు అంటే అండి ఇప్పుడు శివుడికి ఒక 5 రూపాయల లాగా అనమాట. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది అనమాట. వైద్యనాథేశ్వర స్వామి అంటే హెల్త్ గురించి అని, అలాగే పాతాళేశ్వర స్వామికి ఒక సిగ్నిఫికెన్స్, ఇలా 5 శివుడి యొక్క రూపాలని రెప్లికేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఫైనల్ గా నడుచుకుంటూ మనం మరళేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చేసామండి. ఇందాక గోపురం ఒకటి చూపించాం కదా, పెద్ద టెంపుల్, అది యాక్చువల్లీ మరళేశ్వర స్వామి టెంపుల్ కాదు, అది వచ్చేసి కీర్తినారాయణ స్వామి టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్దాము. దానికన్నా ముందు మనకి మరళేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇది మళ్ళీ మనం మెట్లు దిగి కిందకి రావాలి. కిందకి వచ్చిన తర్వాత మనకి కనిపిస్తుంది పంచలింగాల్లో ఇది ఒక లింగం. చూడండి అసలు ఎంత మట్టి ఉందో, మొత్తం అంతా మట్టిలో మునిగిపోయింది అనమాట. లోపల ఎలాగో కెమెరా ఎల్లో చేయరు, సో దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఎలా ఉంది అనేది చెప్తాను. ఇదంతా కూడా మరళేశ్వర స్వామి టెంపుల్ అండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం మట్టి అండి. అక్కడ మీకు కనిపిస్తున్నాయి ఒక 15 మెట్లు దిగాలి కిందకి. పూర్వకాలం ఏంటంటే
ఇక్కడ వరకు ఉండేదంట ల్యాండ్. దాని తర్వాత ఈ కర్స్ వచ్చిన తర్వాత ఇదంతా మునిగిపోయి టెంపుల్ ఇంత కిందకి వెళ్ళిపోయింది. అంటే మట్టి అంత పై వరకు వచ్చేసిందండి. జస్ట్ ఇమాజిన్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు టెంపుల్. చూసారా? సో ఇక్కడి నుంచి బయలుదేరి ఇందాక చూసాం కదా మనం గోపురాలు అన్నీ, అది కీర్తి నారాయణ స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళి అది దర్శనం చేసుకున్నాం. ఎన్ని వేల సంవత్సరాలు శివలింగాలు సంజయ్ ఇవి. నాకు తెలిసి ఇందాక వాళ్ళు చెప్పడం ప్రకారం ఏంటంటే 1800 ఏళ్ల క్రితం శివలింగాలు ఇవన్నీ. అంటే గుడులు 1800 ఏళ్ళు అయ్యాయి కట్టి, శివలింగాలు అయితే ఇంకా ఇంకా పురాతన అయి ఉండొచ్చు. ఇప్పుడెప్పుడో ఋషులు ప్రతిష్ఠించినవి, స్వయంభుగా వెలిసిన శివలింగాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయి కానండి, మధ్యలో కూడా ర్యాండమ్ గా చాలా శివుడి విగ్రహాలు, శివుడి లింగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఆర్కిటెక్చర్ చూస్తే కూడా, ఇందాక మీరు సూర్యనారాయణ స్వామి టెంపుల్ మన దగ్గరికి వెళ్ళి చూద్దాము, అది చూస్తే కూడా మనకి ఈ చోళులు, హవాస్లాస్, అలాగే విజయనగర డైనాసిటీ వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయో, హంపి ఎవరైనా వెళ్ళుంటే మీకు అర్థమవుతుంది. సేమ్ అలానే ఉన్నాయన్నమాట. చాలా గ్రాండ్ కన్స్ట్రక్షన్స్ ఆ రోజుల్లో, బట్ చాలా శిథిలావస్థలో ఉన్నాయి ప్రస్తుతం. ఇంకా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు కొంచెం ఇంకా కాపాడుతున్నారు. సో పదండి కీర్తినారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటి అనేది దగ్గరుండి చూద్దాం. ఇసుకలో నడుస్తుంటే మాత్రం చెప్పులు లేకుండా నడుస్తే గుచ్చుకుంటున్నాయండి. ఇవన్నీ కూడా చెట్ల నుంచి పడిన చిన్న చిన్న చెక్క ముక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవి గుచ్చుకుపోతున్నాయి. పెద్దవాళ్ళు వస్తే మాత్రం చాలా కష్టపడాలి. అట్లీస్ట్ చెప్పులు వేసుకునే సాక్స్ వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. కొంతమందికి ఓన్లీ చెప్పులు లేకుండా నడవాలి అని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అయితే సాక్స్ వేసుకుంటే బెస్ట్. మధ్యలో కోతులు కూడా విపరీతంగా ఉన్నాయండి. కనిపిస్తున్నాయి మీకు? చేతులు ఏమన్నా తినడానికి పట్టుకుని వెళ్తే మాత్రం పట్టుకుని లాగేస్తాయి. వర్షం పడుతుందండి, బీభత్సంగా వర్షం పడుతుంది. క్లైమేట్ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. మరులేశ్వర స్వామిని దర్శించుకున్నాక ఒక 300 నుండి 400 మీటర్లు మనం నడిస్తే కనుక చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటాం. ఈ అమ్మవారు మైసూర్లో ఉన్న చాముండేశ్వరి అమ్మవారికి చెల్లెలు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన వారేంటండి. ఆవిడ దగ్గర ఏ కోరికలు కోరుకున్నా ఇట్టే తీరుస్తారని చెప్పేసి స్థానికులు నమ్ముతారు. అలాగే ఈ ఆలయానికి ఇలా నడక మార్గంలోనే కాకుండా మనం బయట నుండి డైరెక్ట్గా రోడ్డు మార్గంలో కూడా రావచ్చు. చూశారు కదండి ఎంత బాగున్నారు అమ్మవారు. అసలు అమ్మవారిని చూడ్డానికి 2 కళ్ళు చాలా అంటే నమ్మండి. సో ఇప్పుడే మనం చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుని వచ్చాం కదండి. ఆ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట. అసలు మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుస్తారని చెప్పేసి అంటున్నారు. అలాగే నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకొకటి తెలిసింది. అదేంటంటే మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది కదండి, ఆ చాముండేశ్వరి అమ్మవారి సిస్టర్ అంటండి చౌడేశ్వరి అమ్మవారు అని ఇక్కడ కొంతమంది అనుకుంటుంటే విన్నాను. నాకు కరెక్ట్గా హిస్టరీ ఏంటో తెలీదు, బట్ అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చామంటే ఇంక ఇసుకంతా మాయమైపోతుందండి. ప్లెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తాము. ఇలా కొంచెం స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకి ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు దగ్గర కీర్తినారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. అదైతే చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ అక్కడికి వెళ్తాము. అయితే మధ్యలో ఒక చిన్న పిట్ స్టాప్ కింద ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగాము. మేము కొంచెం రీఛార్జ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కీర్తినారాయణ స్వామి టెంపుల్ వైపు మేము బయలుదేరుతాం. మరళేశ్వర స్వామి దర్శనం చేసుకుని, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ ఇక్కడ కీర్తినారాయణ స్వామి టెంపుల్ అని చూసారా. అలాగే ఇటువైపు చూస్తే మనకి కొలను అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కొలను, ఒకసారి చూడండి. అద్భుతంగా ఉందండి. మొత్తం అంతా మూసేశారు, దాని చుట్టుపక్కల అంతా గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ కూడా ఏదో చిన్న టెంపుల్ లాగా ఉంది చూసారా. అలాగే ఇక్కడ కీర్తినారాయణ స్వామి టెంపుల్ అని చూడండి, బోర్డు కనిపిస్తుందో. లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో ఏంటో చూద్దాం పదండి. సో ఇదండి కీర్తినారాయణ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. చూడండి ఎన్ని
శిథిలావస్థలో ఉన్నాయో. ఇవన్నీ కూడా చూసారా, ఇక్కడ నంది కనిపిస్తుందో. ఇదంతా కూడా మట్టిలో కూరుకుపోతే అన్ని వెలికి తీసారండి. సో దానివల్ల చూసారా ఎలా అయిపోయింది అంతా. ఆ బిల్డింగ్ చూడండి మొత్తం పెంకులతో ఎలా ఉందో. ఓల్డెస్ట్ టెంపుల్స్ అండి. మోర్ దెన్ 1500 years old. 1800 years old is what టెంపుల్ పీపుల్ ఆర్ క్లెయిమింగ్. బట్ నాకు తెలిసి దానికన్నా చాలా ఓల్డ్ అయి ఉంటుంది. మీరు హంపి అవన్నీ చూస్తే, విజయనగర డైనాసిటీ టెంపుల్స్ అన్ని చూస్తే అవన్నీ కూడా మనకి ఇలానే కనిపిస్తాయి. చూసారా ముందు ఎలా ఉందో. అలా half దానిపైన కూడా చాలా గోపురం ఉండాలి. అదంతా కూడా మొత్తం అంతా ఇదైపోయిందా ఏమంటారు? అంటే ఒకటి హంపి ఆర్కిటెక్చరల్ స్టైల్లో గోపురాలు ఇలా ఉంటాయి. యా అంటే రైట్ ఫుల్ మనకి కంప్లీట్ సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఉన్నట్టు ఫుల్ గోపురాలు ఉండవు. రైట్. ఇలా హాఫ్ గోపురాలు హంపి స్టైల్ అన్నమాట ఆల్మోస్ట్. అంటే విజయనగర డైనాసిటీ టెంపుల్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. ఎవరైనా హంపి చూస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా చాలా బాగుంది. పదండి ఇంకా దగ్గరికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తం మీకు లెఫ్ట్ సైడ్ అంతా కనిపిస్తుందా ఇసుక, కంప్లీట్ ఇసుక. అది అంతా కూడా తవ్వారనమాట ఇసుకలో మునిగిపోతే. బ్యూటిఫుల్ గా ఉందండి. ఎంత హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న కీర్తినారాయణ స్వామి విగ్రహాన్ని 10వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పంచనారాయణ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇది విష్ణుమూర్తి ఆరాధకులకు చాలా చాలా ముఖ్యమైన క్షేత్రం. సో ఇదేనండి కీర్తనారాయణ స్వామి వారి టెంపుల్. ఇక్కడ ఈ ప్రదేశంలో ఇంచుమించు 30 పైన శివాలయాలు ఉన్నాయన్నమాట. కానీ ఒక్కటే ఒక్క వైష్ణవ క్షేత్రం ఉంది, అదే ఈ కీర్తనారాయణ స్వామి టెంపుల్. చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ సిగ్నిఫికెన్స్ ఉంది ఈ టెంపుల్ కూడా. లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అన్ని చూద్దాం పదండి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రూపమైన కీర్తినారాయణుణ్ణి మనం దర్శించుకుంటాం. హొయాసల రాజు అయిన విష్ణువర్ధనుడి ఆధ్వర్యంలో 12వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. చోళులపై హొయాసల రాజ్యం విజయాన్ని చాటి చెబుతూ ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారన్నమాట. ఈ ఆలయం బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం ఒక కాలంలో పూర్తిగా ఇసుకతో కప్పబడిపోయింది. 1911లో ఆలయాన్ని బయటికి వెలికి తీశారు. అకాల వర్షాల వలన మట్టి దిగబడటంతో గర్భగుడికి చెందిన గోడలు కూలగా ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించి కాపాడారు. ఇప్పటికీ ఆర్కియోలాజికల్ సర్వే వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించే పనిలోనే ఉన్నారు. రకరకాల శిలాఖండాలను మట్టిలోంచి తీసి పోగు చేసి త్వరలోనే ఆలయ పునరుద్ధరణ పనులని మొదట పెడతారంటండి. ఆలయ ప్రాకారంలో మనం వివిధ రకాల శిలాకృతులను చూడొచ్చు. ఎటు చూసినా హొయాసల సంస్కృతి ఉట్టిపడేలాగా ఆలయ ప్రాకారాన్ని, గోడలను, స్తంభాలను చక్కగా తీర్చిదిద్దారు. ముఖద్వారం అయితే పూర్తిగా రాతితోటే చేయబడింది. ఇక్కడ భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఆలయం ఎత్తుగా ఒక ప్లాట్ఫామ్ పై ఉండేలాగా నిర్మించారు. గోపురం ఇంకా ప్రధాన ఆలయం మాత్రమే మనకి కనిపిస్తాయి. కానీ ఈ ప్రాకారంలోనే ఇసుక కింద కప్పబడిపోయి ఎన్నెన్నో శిలలు, శిల్పాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మీరు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆలయం చుట్టూరా చూస్తే కనుక చాలా శిథిలమైన మండపాలు, ఇసుకలో కూరుకుపోయిన ఆకృతులు ఎన్నెన్నో మీరు కూడా చూస్తారు. ఇక్కడ చూడండి, ఈ తులసి కోట ఎంత అందంగా ఉందో. అసలు ఇంత పెద్దదైన తులసి కోటని నేనైతే ఎక్కడా చూడలేదండి. అసలు ఈ ప్రాంతంలో ఏదో తెలియని ఎనర్జీ ఒకటి ఉంటుందండి. నీలి మేఘాల క్రింద రాతితో చెక్కబడిన ఈ కట్టడాలను చూస్తే మతి పోతుందంటే నమ్మండి. ఈ ఫీలింగ్ని మాటల్లో ఎంత చెప్పినా తక్కువే అండి. మీ అంతటా మీరుగా వచ్చి తప్పకుండా ఎక్స్పీరియన్స్ అయ్యి తీరాల్సిందే. సో ఫైనల్గా క్లస్టర్ 1లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తామండి. అక్కడి నుంచి బయలుదేరి టెంపుల్స్కి దగ్గరలోనే కావేరీ నది ప్రవాహం ఉంటుందన్నమాట. అక్కడే జనరల్గా
ఇదైతే వింటర్ సీజన్. నార్మల్ సీజన్స్ లో అయితే బోటింగ్ అవన్నీ ఉంటాయని విన్నాను. అంటే తెప్పలు ఉంటాయి కదా, ఆ తెప్పల్లో ఇక్కడ బోట్ రైడ్ చేస్తారనమాట. చాలా చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వచ్చి ఇక్కడ అన్ని బోట్ రైడ్స్ చేస్తారనమాట. అక్కడికే వెళ్తున్నాము. ప్రాబ్లీ ఈ క్లైమేట్ లో ఉంటుందో లేదో మాకు తెలియదు. ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేస్తాము. అది చూపించండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా వెళ్ళాలన్నమాట. కార్స్ అన్ని ఆగున్నాయి. ప్రాబ్లీ ఇక్కడ యూనో ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజు కట్టి లోపలికి వెళ్ళాలి. బట్ బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఇదొక డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. మనకి టెంపుల్స్ చూడాలంటే టెంపుల్స్ ఉంటాయి, అలాగే నేచర్కి సంబంధించిన ప్లేస్, యూనో బోత్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. అంటే నేచర్ ఎంతూజియాస్ట్కి, అలాగే పెద్దవాళ్ళు వస్తే టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెంపుల్స్, హిస్టరీ ఉంటే హిస్టరీ ఇష్టం ఉన్న వాళ్ళకి హిస్టరీ, ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకుంటే వచ్చే ప్రదేశమే ఈ తలకాడ్ అనమాట. ఇన్ని రోజులు బెంగళూరులో ఉండి మేము ఇది చూడడం ఎందుకు మిస్ అయ్యామని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పదండి ఎంట్రన్స్ టికెట్ కట్టేసి లోపలికి వెళ్ళి లోపల ఏముందనేది చూద్దాం. సో ఇదంతా కావేరీ రివర్ పార్కింగ్ అనమాట. ఇక్కడ మంచి ఈటరీస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కార్ కావాలంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, 2 వీలర్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ముందు కనిపించేదే కావేరీ రివర్. అండ్ దాని లోపల మీకు తెప్పలు కనిపిస్తున్నాయో. ఇప్పుడు దాంట్లోనే రైడ్ చేద్దాం. యాక్చువల్లీ చినుకులు పడుతున్నాయి. చినుకులు పడుతుంటే వాళ్ళు ఎల్లో చెయ్యరు అని విన్నాను, బట్ ఐ డోంట్ నో. దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. అన్విత, ఎక్సైటెడ్? What are you seeing there? It's a river. Ship కాదు, it's a boat. తెప్ప అంటారు. చెప్పు, తెప్ప అని చెప్పు. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. మీకు మధ్యలో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఓవరాల్గా కన్స్ట్రక్షన్ చేయలేదు, మధ్యలో ఆపేశారు. మరి ఏంటో రీజన్ తెలీదు. బ్యూటిఫుల్గా ఉంది. పదండి అక్కడికి వెళ్ళి ఎంత ఛార్జ్ చేస్తారో ఏంటో చూద్దాం. సో చూడండి, తెప్పలు అంటే ఇవే అనమాట. అక్కడ చూస్తున్నారు ఎలా తిప్పుతున్నారో. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా సంధ్య? నేను ఎప్పుడు ఎక్కలేదా? నేను ఎక్కా. బ్రిడ్జ్ కొంచెం కట్టారు సంధ్య. ఇక్కడ చూడు. సో ఫైనల్గా తెప్పలో కూర్చున్నాము. చాలా బాగుంది. అంటే ఇంచుమించు వాటర్ లెవెల్కే ఉన్నాను. చూడండి, ఇక్కడ పక్కన వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్గా, ఇదే వాటర్ అనమాట. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. లోపలికి వెళ్తాము. యాక్చువల్లీ లోపలికి తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్ దగ్గర అంతా తిప్పి తీసుకొస్తారు. చూద్దాం ఎంతసేపు తీసుకెళ్తారు ఏంటనేది. బట్ దీని ఎంత తీసుకున్నాడు, ఏంటి ఛార్జెస్, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చెప్తాము. హ్యాపీగా చూడండి, ఇట్లా కాలు జాపుకుని హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అనిత, హౌ ఇస్ ఇట్? వెరీ గుడ్. కొంచెం భయపడింది ఫస్ట్ లో బోట్ ఎక్కడం అంటే, కానీ ఎక్కగా సెటిల్ అయ్యాం కంప్లీట్ గా. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనకి గోదావరిలో అక్కడ కూడా తెప్ప పడవలు లాంటివి ఉంటాయి అంట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. చూడండి, ఇతను మా తెప్ప డ్రైవర్ అనమాట. బ్యూటిఫుల్గా ఉందండి ఎక్స్పీరియన్స్. చూడండి ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే వియత్నాంలో సంధ్య ఇట్లాంటి రైడ్ ఉంటుంది. అంటే తెప్పల్లో ఉండవు అక్కడ, బట్ యూ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ బోట్. ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు. దూరం నుంచి చిన్నగా అనిపిస్తున్నాయా? చూడండి, చాలా హ్యూజ్ ఉంది. ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చండి. ఒక 7-8 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఇది మాక్సిమం కెపాసిటీ ಎಷ್ಟು? 6 members. 6 members. One family 6 members ಆದ್ರೆ ಸರ್. ಹೌದಾ? Other member ಯಾರು ನೋಡ್ತಾರೆ. ಓಕೆ. 2 members ಸರ್. ಓಕೆ. 3 members. ಓಕೆ. ಒಂದೇ ಫ್ಯಾಮಿಲಿ 6 ಜನ ಆದ್ರೆ ಮಾತ್ರ ಹಾಕೋತೀವಿ. ಇಲ್ಲಾಂದ್ರೆ ನಿಮ್ಮ ಜೊತೆ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಕೂಡ ಹಾಕಲ್ಲ ಸರ್. ಓಕೆ. చాలా బాగుంది. ಅದು ಬ್ರಿಡ್ಜ್ ವರ್ಕಿಂಗ್ ಇಲ್ಲೋ ಸರ್? ಇನ್ನೂ ನಿಲ್ಸಿದ್ದಾರೆ. ఓపెన్ ಮಾಡ್ತಾರೆ ಅದು? ಮಾಡ್ತಾರೆ. ಇನ್ನು 1 year ಬೇಕು ಸರ್. ఓకే. బ్రిడ్జ్ ఒకటి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందంట. ప్రాబ్లీ
ఒక 1 year పడుతుందంట. ಚಾಮರಾಜನಗರ, ಯಳಂದೂರು, ಮರಳಿ, ಗುಂಡ್ಲುಪೇಟೆ, ಕೊಳ್ಳೇಗಾಲ, ನರಸೀಪುರ, ಮೈಸೂರು. ఓకే ఓకే ఓకే. అంటే ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తే డైరెక్ట్గా కుందాపుర, ಚಾಮರಾಜನಗರ, చామరాజనగర్. ఓకే ಯಳಂದೂರು, ಚಾಮರಾಜನಗರ, ಗುಂಡ್ಲುಪೇಟೆ. ఓకే. చూడండి మంచి చెట్ల కింద నుంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ಮ್ಯಾಂಗ್ರೋ ಫಾರೆಸ್ಟ್ ఇదంతా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. లోపలికి వెళ్తున్నాం మనము. వా 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 బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆహా, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వావ్. మొత్తం మ్యాంగ్రూవ్ చెట్లు అండి. దాని మధ్యలోంచి వెళ్తాం ఇప్పుడు. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన యాక్టివిటీ కదా. అండ్ చాలా కాస్ట్లీ ఏమో అనుకుంటున్నారేమో, కానీ అస్సలు కాదు. బయటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఎంత ఏంటి అనేది. వావ్, చూడండి అసలు ఇది తప్ప ఇవే వాటర్. చాలా దగ్గరలో ఉంది వాటర్ కూడా. వావ్ 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 వావ్, వెదర్ కూడా బాగుంది. అమేజింగ్ వెదర్. అంటే ఎండగా ఉన్నప్పుడు వెళ్ళే ఫీల్ కంట ఇలా లైట్ రైనీ సీజన్ లో అప్పుడప్పుడు ఇలా డ్రిజిల్ పడుతుంటే ఎక్కువ డ్రిజిల్ పడితే ఆపేస్తారు వెళ్ళరు. అండ్ ఇది కొంచెం మాన్సూన్ అవడంతో ಅಲ್ಲಿ ಒಂದ್ ಬೇರ್ ಅದ ಗುರು ಪುಟಣ ಅಲ್ಲಿ ಆ ಕಟಿಂಗ್ ಐತಿ ಮೇಲೆ ಅಲ್ಲಿ ನೋಡ್ಕೊಬಿಡ್ಬೇಕು, ಇಲ್ಲಿ ಮ್ಯಾಕ್ ಕೊಡ್ಬೇಕು, ಕ್ರಾಕ್ ಕೊಡ್ಬೇಕು, ಮಧ್ಯ చూడండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వచ్చామండి. ఫైనల్గా మా పెప్పర్ రైడ్ ఫినిష్ అయిందండి. చాలా పెద్ద బోట్ అది. దాని రైడ్ ఫినిష్ చేసుకుని ప్రస్తుతం మళ్ళీ మేము బయలుదేరాము. ఎక్కడికి అంటే పంచలింగాల్లో అయినా ఇంకొక లింగము మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదేంటంటే ఒక కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీద వరకు డైరెక్ట్గా కారు వెళ్తుందా లేదా అనేది ఇంకా ఐడియా లేదు. బట్ ఇక్కడ ఉండే జనాలు చెప్పడం ఏంటంటే వెళ్తుంది అని. వెళ్ళిందంటే వెళ్ళింది గుడ్, లేదు అంటే అరౌండ్ 150 మెట్లు ఉంటాయట, అవి ఎక్కాల్సి వస్తుంది. బట్ చూద్దాం. అంటే నేను సంధ్య అయితే ఎక్కేయచ్చు, కానీ పాపతో ఎక్కాలంటే కొంచెం కష్టము. దాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇద్దరు ఎక్కినట్టు అనమాట. సో తెప్పకి ఎంత ఖర్చు అయిందనే చెప్పలే కదా మీకు. మీరు యాక్చువల్లీ మీ సెపరేట్ ఫ్యామిలీకి మీరు బుక్ చేసుకోవచ్చండి. లేదు అంటే జనరల్గా 5 to 6 పీపుల్ ఎక్కొచ్చు. బట్ మేమైతే ఫ్యామిలీకి ఒక 15 minutes రైడ్, 15 ఉందా సంజయ్? 15 to 20 minutes ఉంటుంది మాక్సిమం. 10 to 20 minutes అండి రేంజ్. మాకైతే 15 minutes తీసుకెళ్ళాలనుకుంటా. మంచి లోపల ఫారెస్ట్ వైబ్ వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళాము. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మాకైతే 250 రూపీస్ పర్ ఫ్యామిలీ. మా ఇద్దరికి, పాపకైతే ఏం ఛార్జ్ చేయలేదు. చాలా 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 చీప్ అని చెప్పాలి. లోపలికి వెళ్ళిన తర్వాత రౌండ్స్ తిప్పుతాడు అనమాట. అసలు అది అమేజింగ్. పెద్ద స్టంట్ లాగా అనమాట వాటర్ లో మేము చేసింది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. కంపల్సరీగా ఇటు వస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా వెళ్ళకూడదు. మేము ఏమనుకున్నామంటే బాగా వర్షం పడుతుంది, ఈ వర్షంలో తెప్ప రైడ్ ఆపేస్తారేమో అనుకున్నాం. కానీ లక్కీగా ఏంటంటే మేము వెళ్ళి వచ్చాక వర్షం మొదలైంది. జస్ట్ ఒక 5 minutes లో మేము దిగాం. ఇలా ఒక 5 minutes లో వాన్ స్టార్ట్ అయింది ఫుల్ గా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడైతే ఏం రైడ్ చేయరు. ఇంకా అక్కడ అయితే చాలా మంది స్విమ్మింగ్ చేస్తున్నారు. స్విమ్మింగ్, బాత్, నేచురల్ గా రివర్ లో అన్నమాట. అది చాలా బాగుంది అందరూ. ఇంకా అక్కడ తలకాడులో మీకు టెంపుల్ దగ్గర తినడానికి ఎక్కువ ప్లేసెస్ ఉండవు, కానీ ఈ కావేరీ నది దగ్గర ఎక్కడైతే బోటింగ్ ఉందో అక్కడ ఈటరీ స్పాట్స్, టాయ్ షాప్స్ కావచ్చు, స్విమ్ వేర్ అన్ని కూడా అమ్ముతారు అనమాట. ఎందుకంటే ఆ నదిలో చాలా మంది ఆడుకుంటారు అనమాట. చిన్న చిన్న రెస్టారెంట్స్ అండి. చిన్న చిన్న రెస్టారెంట్స్ అంటే వాటిని రెస్టారెంట్స్ అను, చిన్న చిన్న హోటల్స్ అనుకోండి. పైన చిన్న షెడ్ వేసి కింద హోటల్ లాగా పెట్టేస్తున్నారు. బట్ చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. ఇటు వస్తే మాత్రం మిస్ అవ్వని ఒక ప్లేస్. సో ఇక్కడ నుంచి ఇందాక చెప్పినట్టు మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నాము. అరౌండ్ 6 kilometers అనమాట కావేరీ నది నుంచి. పదండి అక్కడికి వెళ్ళి మల్లికార్జున స్వామి ఎలా ఉన్నారు ఏంటి అనేది పూర్తిగా
తెలుసుకుందాం. సో అక్కడ మేము వెహికల్ని పార్క్ చేసామన్నమాట. పార్క్ చేసి మెట్లు ఎక్కుతూ ఇలా పైకి వెళ్తే మనకి మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి వెళ్ళిపోతాము. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కింద నుంచి డైరెక్ట్గా కొండ కింద నుంచి ఎక్కాలనుకుంటే కనుక ఇక్కడ కనిపించే మెట్లన్నీ ఎక్కాల్సి వస్తుంది. అదే మీరు ఇక్కడ పార్కింగ్ పెడితే కనుక ఇంచుమించు ఒక 100 స్టెప్స్ ఎక్కితే చాలు పైన టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు. టెంపుల్కి పైకి ఎక్కుతుంటే మనకి ఫస్ట్ కనిపించేది కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. సో కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి మనం ఈ రూట్లో పైకి ఎక్కాలి. ఈ రూట్లో పైకి ఎక్కేసేయాలి. చూసారా మెట్లు ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి ఎక్కి అక్కడ వాళ్ళు దిగుతున్నారు చూడండి, అటు నుంచి దిగాల్సి వస్తుంది. ఎలా పడుతుందండి వర్షం, దిమ్మ తిరిగిపోతుంది. కుంభవృష్టి మామూలుగా లేదు. ఈ మెట్లకి ఏంటంటే పైన లక్కీగా షెడ్ వేసారనమాట. ఇది లేకపోతే ఇవన్నీ స్లిప్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలా కోతులు ఉన్నాయి. ఆ పైన కనిపిస్తుందో గోపురం, అక్కడ ఉంది టెంపుల్. మనం అదే ఇవన్నీ ఎక్కి అలా ఎక్కాలి ఇక్కడికి. ఆ నందులు చూడండి అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో పైకి ఎక్కి దర్శనం చేసుకుందాము. దర్శనం చేసుకుని వద్దాం. అక్కడ దూరంగా మీకు కావేరి నది కనిపిస్తుందో, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదంతా కావేరి నది ఫ్లో అనమాట. బ్యూటిఫుల్గా ఉందండి కనిపిస్తుంటే. ఇక్కడ నుంచి వర్షం పడుతుంది, అద్దరిపోయింది అసలు. దగ్గరగా ఒక 40-45 స్టెప్స్ ఎక్కాము. ఇంకొక 50 స్టెప్స్ ఎక్కాలి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. చూడండి ఇలా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇక్కడి వరకు కూడా కార్లు ఎలా వచ్చాయో తెలీదు. ఇక్కడి నుంచి చూడండి అసలు ఎలా ఉందో. అక్కడంతా కూడా ఫ్లో చూడండి అసలు. అమేజింగ్ అండి. నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. సూపర్ ఉంది అసలు. ఈ వర్షంలో అయితే నది ఇంకా చాలా బాగుంది చూడడానికి. మొత్తం అటువైపు అంతా ఫారెస్ట్ అండి. అండ్ మధ్యలో నది ఫ్లో అవుతుంది. ఇటువైపు మళ్ళీ ఫారెస్ట్, మధ్యలో పొలాలు అలా ఉంది చూడండి. అక్కడ కోతులు ఉన్నాయి చూడండి, అదిగో. సో వచ్చేసామండి. ఇదే టెంపుల్. లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తరిద్దాం పదండి. సో మెట్లెక్కి ఫైనల్గా పైకి వచ్చిన తర్వాత అంతా ఇలా ఉందండి. మొత్తం డెమాలిష్ అయిపోయిందండి టెంపుల్. ఇవన్నీ కూడా రూయిన్స్ చూడండి. ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది కూడా ఇంకా హాఫ్ కన్స్ట్రక్టెడ్లో ఉంది. బట్ కంప్లీట్ డెమాలిష్ అయిపోయిందండి. ఎన్ని వందల ఏళ్ల క్రితం టెంపుల్ కదా. చూసారు ఎలా ఉందో. ఇది గోపురము, ఓల్డెస్ట్ గోపురంలో ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ టెంపుల్ కడుతున్నారు. చూసారా, పిచ్చ వర్షం పడుతుంది. అన్వితకి చూసారా క్యాప్ వేసాము. అనుకోకుండా వచ్చింది కదా వర్షం. హాయ్ చెప్పు. పదండి భగవంతుడి దర్శనం చేసుకుని వద్దాం.
మల్లికార్జున స్వామి వారి టెంపుల్ని దర్శించుకుని వచ్చాము. చాలా అంటే చాలా వర్షంగా ఉందన్నమాట. అండ్ అక్కడ ఏమైందంటే పాత ఓల్డ్ టెంపుల్ మొత్తం అది ఏమైనా శిథిలావస్థకు వచ్చి డిమాలిష్ అయిపోయిందో ఏంటో తెలియదు, కానీ మళ్ళీ కొత్తగా రాక్స్ తోటే టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. దాంతో ఇంకా ఈ వర్షంలో నడవడమే కష్టం అనిపించింది. కానీ మెట్లు తడిసిపోయామండి, నేను సందే మొత్తం తడిచిపోయాము. అన్వితకి మాత్రం కవర్ తోటి చిన్న క్యాప్ వేసాము, గొడుగు తీసుకురావడం మర్చిపోయాం అనమాట. సో అది చేసిన పెద్ద తప్పు. బట్ బ్యూటిఫుల్ గా దర్శనం అయింది. మెట్లు చాలా స్టీప్ గా ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ చాలా ఈజీగా స్లిప్ అయిపోతుందండి, అలా ఉన్నాయి మెట్లు. ఒక గుడ్ పాయింట్ ఏంటంటే పైన అంతా కూడా యూనో షెడ్ లాగా వేశారు. సో దట్స్ ది గుడ్ పాయింట్. మెట్లు కూడా మరీ ఎక్కువ ఏమీ లేవు, నడిచేయచ్చు. ఒక మామూలుగా సన్నీ డేస్ లో అయితే కనుక ఒక 10 నిమిషాల్లో ఎక్కేచ్చు ఈజీగా. నాకు తెలిసి ఒక 70-80 మెట్లు ఉంటాయండి, 100 కూడా లేవు. చాలా బాగుందండి, మంచి దర్శనం. పైనుంచి వ్యూ చాలా బాగుంది. మొత్తం కావేరీ రివర్, దాని కర్వ్స్ అన్ని చూడాలనుకుంటే కనుక మీరు ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గరికి వస్తే మీకు మంచి వ్యూ అయితే గ్యారంటీగా దొరుకుతుంది. హిల్ టాప్ వ్యూ చాలా అమేజింగ్ గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. అసలు ఒకసారి చూపించండి, వర్షం ఎలా పడుతుంది చూడండి, భయంకరంగా పడుతుంది, విపరీతంగా పడుతుంది వర్షం. ఇదే వర్షంలో పంచలింగాలు కవర్ చేయాలని చెప్పేసి లాస్ట్ లింగమైన అరికేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చిన్న రోడ్ అండి, ఈ కార్ వెళ్తుంది, ఆపోజిట్ నుంచి ఇంకొక కార్ వచ్చిందంటే అంతే, ఇంకా మనం పక్కకు ఆపుకోవాలి. మొత్తం కొబ్బరి చెట్లు, బ్యూటిఫుల్ అండి, మాటల్లో చెప్పలేను. హోప్ఫుల్లీ మీరు వీడియోలో చూసి నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, బికాజ్ చాలా కష్టపడుతున్నాం మీకు ఇదంతా చూపించడానికి. దీనికోసం అయినా మాకు ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. సో పదండి, అరికేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్దాము. ఇంకొక 5 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళి పంచలింగాలు మొత్తం కవర్ చేసి మనం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోదాం. ఇక్కడ తలకాడులో ఉన్న పంచలింగాల్లో లాస్ట్ లింగమైన అరికేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. చూసారా, ఇదే అరికేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చాలా వరకు శిథిలం అయిపోయిందండి, లోపల ఒక మనిషి కూడా లేడు. మొత్తం ఇక్కడ కనిపించేది మీకు గుడి అన్నమాట. ఈ లోపలికి వెళ్ళి చూసొచ్చాము, మొత్తం అంతా కూడా లాక్ చేసేస్తుంది, ఏం కనిపించట్లేదు. అండ్ బీభత్సంగా వర్షం పడుతుంది, అందుకే నేను లోపల నుంచి చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ద టెంపుల్ కాంపౌండ్ అండి. ఇంతే, ఈ లోపలికి రావడానికి కూడా రోడ్ చాలా నారో రోడ్ అనమాట. అండ్ చాలా కష్టపడ్డాం లోపల రావడానికి. సో ఫైనల్గా వచ్చాము. చిన్న హోల్ కనిపిస్తుందండి, ఇక్కడ నుంచి వెళ్ళడానికి వర్షం పడుతుంది బీభత్సంగా, అందుకని వెళ్ళలేకపోతున్నాము. బట్ చిన్న హోల్ లోపలికి వెళ్ళి చూసి వచ్చామన్నమాట. చాలా చాలా చక్కగా మొత్తం 5 లింగాల దర్శనాలు చేసుకున్నాము. అండ్ చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుందాము. అలాగే కీర్తినారాయణ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓవరాల్ గా మా ట్రిప్ కూడా చాలా హ్యాపీగా జరిగింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరి బెంగళూరుకి రిటర్న్ అవ్వాలి. మధ్యలో అయితే ఇంకేం పిట్ స్టాప్స్ లేవు, బికాజ్ ఇట్స్ రైనింగ్ లైక్ క్రేజీ అండి, బీభత్సంగా పడుతుంది వర్షము. సో ఐ థింక్ ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా తలకాడులో ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్. ఈ తలకాడు హిస్టరీ ఏంటి, అసలు దీనికి యూనో శాపం ఎలా తగిలింది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీరు చూసి తెలుసుకుని ఆనందించాలనుకుంటున్నాము. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.